హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, జార్ఖండ్ హైకోర్టు నుంచి అసిస్టెంట్ మరియు క్లర్క్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఇక్కడ పోస్టులు వచ్చేసి ఎన్ని ఉన్నాయని చూద్దాం. ఇక్కడ ముందుగా యూఆర్కి వచ్చేసి 130 పోస్టులు, ఎస్సీకి 158, ఎస్టీకి, బీసీకి, బీసీ 1 టు బీసీ 2కి టోటల్గా 410 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఉమెన్కి వచ్చేసి 14 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే స్పోర్ట్స్ కోటాలో ఒకటి అండ్ డెఫ్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 13 పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. డేట్ వచ్చేసి ఏప్రిల్ 10 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. 9th మే వరకు లాస్ట్ డేట్ అవుతుంది. ఇక్కడ శాలరీ వచ్చేసి లెవెల్ 4 ప్రకారం 25,500 బేసిక్ శాలరీ, అన్ని అలవెన్స్లు కలుపుకోండి 40,000 శాలరీ తీసుకోవచ్చు. అండ్ అర్హత వచ్చేసి గ్రాడ్యుయేషన్తో పాటు మీరు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఏదైనా కంప్యూటర్ కోర్స్ పీజీడీసీ లాంటివి చేస్తుంటే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అండ్ ఇక్కడ మీకు టైపింగ్ వచ్చేసి 20 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది ఇక్కడ మినిమం ఉండాలని వీళ్ళైతే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీకు సెలక్షన్ ప్రొసీజర్ కూడా ఎగ్జామ్ మరియు టైపింగ్ టెస్ట్, ఒక ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అప్లై చేసుకోవడానికి వయసు వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు యూఆర్ వాళ్ళ క్యాండిడేట్స్, 37 సంవత్సరాలు అనేది బీసీ వాళ్ళకి, 38 సంవత్సరాలు వచ్చేసి ఫీమేల్ యూఆర్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 40 సంవత్సరాల వరకు. అండ్ ఇది జార్ఖండ్లో అని మీరు చూడకండి, ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు. అండ్ ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, డేట్ ఆఫ్ బర్త్, మెట్రికులేషన్ సర్టిఫికేటు, ఒరిజినల్ సర్టిఫికేట్ అయిన గ్రాడ్యుయేషన్ది అండ్ కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేటు, ఇది మినిమం 6 months డ్యూరేషన్ ఉండాలని మెన్షన్ చేశారు. అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేటు, ఇవన్నీ కూడా మీరు అప్లై అది స్కానింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ స్కానింగ్ సంబంధించిన సైజ్ వచ్చేసి 10 to 15 KB మధ్యలో ఉండాలని మెన్షన్ చేశారు. అండ్ సర్టిఫికేట్స్ వచ్చేసి 100 to 200 KB మధ్యలో ఉండాలని మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపాయలు యూఆర్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 125 రూపీస్ అనేది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 125 రూపీస్, పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లోనే మీరు పేమెంట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీకు నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఏ విధంగా ఉంటుంది అది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, రిటర్న్ టెస్ట్ వచ్చేసి 90 మార్క్స్ ఉంటుంది. 2 hours టైం అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ 20 minutes అనేది మీకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకి, అండ్ యూఆర్, ఈడబ్ల్యూఎస్సి, బీసీ వాళ్ళకి వచ్చేసి 40%, ఎస్సీ ఎస్టీకి మినిమం 30% వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. ఇక్కడ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ వచ్చేసి 5 minutes ఉంటుంది. కేవలం క్వాలిఫైయింగ్ నేచరే. 100 words అనేది మీకు ఇస్తారు. 20 words per minute అనేది మీ టైపింగ్ స్పీడ్ ఉండాలి. నెక్స్ట్ ఇంటర్వ్యూకి వచ్చేసి 15 మార్క్స్ అయితే ఉంటుంది. ఇక్కడ 5 మార్క్స్ అనేది అన్ని కేటగిరీ వాళ్ళకి, అండ్ ఇంటర్వ్యూ కూడా 15 మార్క్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు సిలబస్ రిటర్న్ ఎగ్జామినేషన్లో గ్రూప్ 1 వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అని ఉంటుంది, 20 మార్క్స్ చొప్పున. ఇంగ్లీష్ ఎస్ఐ రైటింగ్, ఇంగ్లీష్ వర్డ్ ప్రవర్, గ్రామం మీద అయితే ఉంటుంది. ఎస్ఐ రైటింగ్ వచ్చేసి 10 మార్క్స్. గ్రూప్ 2 వచ్చేసి ఆబ్జెక్టివ్ జనరల్ నాలెడ్జ్ అయితే ఉంటుంది, 30 మార్క్స్. గ్రూప్ 3 వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీ మరియు ఇంక్లూడింగ్ మ్యాథమెటికల్ టెస్ట్ మీద ఉంటుంది, 30 మార్క్స్. నెక్స్ట్ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ వచ్చేసి మీకు జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. అండ్ మీకు ఒక మెసేజ్ అయితే ప్యాసేజ్ ఇస్తారు 100 words సంబంధించి. మీరు 20 words per minute అనేది టైపింగ్ అనేది చేయగలగాలి. ఆ తర్వాత నార్మల్ ఒక ఇంటర్వ్యూ అయితే 15 మార్క్స్ ఉంటుంది. అది మినిమం 5 మార్క్స్ వచ్చి క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఒక ఎగ్జామ్ ఉంటుంది. అండ్ మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అప్లై చేసేటప్పుడు మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను